కరీంనగర్లో కార్పొరేషన్ ఎన్నికలు పొలిటికల్ కాకరేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మూడు పార్టీల మధ్య నెలకొన్న బిగ్ ఫైట్ అటు పార్టీలకే కాదు, ఇటు రాజకీయ నాయకులు కూడా ప్రెస్టీజియస్ ఇష్యూగా మారింది. ఇక ఎంఐఎం సైతం కరీంనగర్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలన్న కసిగా పనిచేస్తుంది. హేమీలు రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ స్థానాలను హస్తం కైవసం చేసుకుంటుందా, కాషాయం జెండా ఎగరవేయబోతుందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటుగా 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. గతంలో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. అధికార మార్పిడి జరిగిన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటుతుందనే ఉత్కంఠగా మారింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్ పై ఎవరు జెండా ఎగరవేస్తారనేది ఆసక్తిగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వంటి నేతలు ఉండటంతో కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో రసవత్తర పోరు సాగుతోంది. 2 సార్లు మేయర్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈసారి కూడా మేయర్ స్థానాన్ని దక్కించుకుని కరీంనగర్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇందుకోసం మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నీ తానై ప్రచారం సాగిస్తున్నారు. స్మార్ట్ సిటీ పేరుతో జరిగిన అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రచార అస్త్రంగా మార్చుకుంది. అయితే సింగిల్ గా మేయర్ స్థానం గెలుచుకోవడం కష్టంగా మారితే స్వతంత్ర అభ్యర్థులు ఎంఐఎం భాగస్వామ్యం పెట్టుకునేనా కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాషాయం జెండా ఎగురవేస్తామనే ధీమాతో ఉన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన తరువాత పార్టీ మరింతగా బలపడింది. 66 డివిజన్లలో కనీసం 40 స్థానాలను గెలుచుకోవాలని బండి సంజయ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. హిందుత్వ అజెండాను వినిపించే బీజేపీలో ఈసారి ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకమంటూ చెబుతున్న బండి సంజయ్ మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ల సపోర్ట్ తీసుకునైనా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేది బీజేపీ చేస్తున్న వ్యూహం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యేను గెలిపించుకోలేకపోయింది. దీంతో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ జిల్లా కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం గట్టిగానే ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. అంతర్గత విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారినప్పటికీ ఎక్కువ స్థానాలను గెలుస్తామనే ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. మొత్తం 66 డివిజన్లలో 30 డివిజన్లు గెలిచిన వారికి మేయర్ స్థానం దక్కుతుంది. కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీజేపీ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ సమీకరణలు మారితే మాత్రం చేజారే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి కరీంనగర్ కార్పొరేషన్లో ఎలాంటి పొత్తులు పొడుస్తాయి, ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.